హాయ్ హలో ఎలా ఉన్నారు? పూర్వజన్మ భార్యాభర్తల్లారా, ప్రేమ జంటల్లారా, ఐ హోప్ గ్రేట్. మార్నింగ్ నుంచి నాది ఎవరికైతే వీడియో రాలేదో కొంచెం కామెంట్లో రాయండి. వీడియో అనేది అప్లోడ్ చేయడంలో కొంచెము కష్టమవుతుందన్నమాట. అంటే కొన్ని సెట్టింగ్స్ వల్ల అది ఫోన్ అనేది సహకరించట్లేదు. ఓకేనా? ఎవరికైనా రాకపోతే కనుక దయచేసి నాకు చెప్పగలరని వేడుకుంటున్నాను. ఓకేనా? ఓకే. మీ మనసులో వ్యక్తి మాట ఏంటి? మీ గురించి ఉదయం నుంచి ఏం ఆలోచిస్తున్నారు? మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసులు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఏ రాసుల వాళ్ళకి ఏమేమి వస్తుందో చెప్పండి. పొద్దున నేను రీడింగ్ అయిపోయిన తర్వాత మకర రాశి గురించి చెప్పండి అక్క అంటున్నారు. అట్లా కావాలి అంటే పర్సనల్ రీడింగ్ చేయించుకోండి. ఎందుకంటే ఇట్లా చెప్పిన దాంట్లో మీకు 100% అనేది మీకు రిజిగ్నేట్ అవ్వదన్నమాట. ఓకేనా? ఓకే. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. మీరు దయచేసి చూసి ఆ నెంబర్కి కాల్ చేసుకొని పర్సనల్ రీడింగ్ అనేది పే చేసుకుంటే చేస్తామన్నమాట. ఓకేనా? పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓకేనండి. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకే. యాజ్ యూజువల్గా ఎప్పుడు మధ్యలో నుంచి తీస్తాము. డిఎమ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది? ఫస్ట్ మనం మొత్తం అంతా కార్డ్స్ తీసేద్దాము. దాని తర్వాత మనకి ఎనర్జీ అనేది తెలుస్తుంది. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది కదా ఒక్కోసారి. అంటే మన రాశి వాళ్ళు ఏమేమంటున్నారు, మన పార్ట్నరు మన మనసులోనే ఎప్పుడు ఉండి అంటే ఈ పున్నం రాత్రులలో ఎలా ఉంటుంది ఎనర్జీ అనేది నేను క్లియర్గా దీని తర్వాత మీకు వీడియో చేసి చెప్తాను. అది డిఎం ఎనర్జీ ఎట్లా ఉంటుంది, డిఎఫ్కి ఎలా ఫీల్ అవుతుంది, డిఎఫ్ ఏమేమి చేయాలి, అవి చేస్తే డిఎం ఎనర్జీ నుంచి మనం ఎట్లా కాపాడుకోవచ్చు. ఇదిగోనండి మొత్తం అనేది మంచి చక్కగా వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుంది అంటే థర్డ్ పార్టీని చూపిస్తుంది. చాలా కుట్టొచ్చినట్టుగా చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ధనుసు రాశి వాళ్ళది ఇది ఎనర్జీ ఉందండి. ఎక్స్పెక్టేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళది ఏదైతే ఇప్పటివరకు మీతోనే చేసిన అంటే ఉంటుంది కదా ప్రేమాయణము తన థర్డ్ పార్టీకి తెలవడము జరిగిందనమాట. ఓకేనా? మిమ్మల్ని దానివల్ల మిమ్మల్ని చిన్న చూపు చూడడం అయింది. మీరు ఈ మధ్య పోయినట్టున్నారు మీ డిఎం గారి దగ్గరికి. సో మిమ్మల్ని చిన్న చూపు చూడడం జరిగింది. ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని మీ ప్రేమని కాళ్ళతో తన్నేసినందుకు ఈ పున్నం రాత్రులలో బాగా విపరీతంగా అంటే ఎట్లా రాత్రి అంటే ఏమన్నట్టు చీకటి. ఆ చీకట్లో కనబడింది ఏంది? మన కన్నీళ్ళు. ఎంతైనా ఏడ్చేసి ఎంతైనా ప్రశాంతంగా హాయిగా ఎట్లా అంటే డిఎం ఎంత ఏడుస్తే డిఎఫ్కి తన ఎనర్జీ పోతూ ఉంటుంది అనమాట. హార్ట్ పుల్లింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ అనే లెవెల్ అనేది మొత్తం పోతూ ఉంటుంది. ఆ ఎనర్జీ కాపాడుకోవడానికి ఇన్నర్ వరకు డిఎఫ్ని వేసుకోమని చెప్తారనమాట. ఓకేనా? థర్డ్ పార్టీ అయితే మీ గురించి తెలిసిన తర్వాత తన స్థితి ఇలా ఉందండి. తన స్థితిని మొత్తం అంతా ఎట్లయితే ఉన్నారో వాళ్ళ చుట్టాలు కానివ్వండి, పక్కలు కానివ్వండి, ఇంకా తన భార్య అయితే సిక్సర్ ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ సిక్సర్ అంటే మీకు తెలుసు కదా, ఒకటే దెబ్బకి మొత్తం గ్రౌండ్ అవుట్ కూడా వెళ్ళిపోవచ్చు, అట్లా ఉంటుందన్నమాట. కాకపోతే అది అన్నిటినీ తీసివేసి డెత్ అనే కార్డు వచ్చింది. ఆ డెత్ అనే కార్డు ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకి మిథునం రాశి వాళ్ళు కూడా వస్తారండి దీంట్లో. మిథునం రాశి వాళ్ళు, మళ్ళీ ఇంకా మేషం, వృషభం, మిథునం రాశి వాళ్ళు కూడా ఉంటుంది. ఎట్లా అంటే మీకు లీడర్షిప్, న్యూ బిగినింగ్, కంఫర్ట్, స్టెబిలిటీ, మీ మీద ఉన్న లవ్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్ ఫాస్ట్గా చేసుకోవడానికి ఎనర్జీ మొత్తం నింపుకొని మీ దగ్గర రావడానికి ఉన్నారనమాట మీ పార్ట్నర్. అది ఎంతవరకు ఎప్పటి వరకు ఎన్ని మంత్స్ పడుతుందో చూద్దాం. 2 నెలల్లో అవ్వచ్చండి. 2 నెలల్లో కంపల్సరీ. ఎందుకంటే ప్రపంచమంతా మీరే నిండి ఉన్నారు కాబట్టి ఏం లేదండి. ఈ పున్నం రాత్రులలో మొత్తం అంతా మీరే కనబడుతూ ఉంటారు. మీకు ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోయి ఉండొచ్చు. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ హార్ట్ పుల్లింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. రక్తం ఉన్నా లేనట్టు అనిపిస్తుంది. వాటర్ తాగుతున్నా ఏదో విషం తాగుతున్నట్టు ఉంటుంది. ఇంత ఫుడ్ తినబుద్ధి కాదు. ఇవన్నీ ఎవరికైతున్నాయో వాళ్ళు చెప్పండి.
అది వాళ్ళు ఇన్నర్ హీలింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఇట్లాంటి మాల తీసుకొని మీరు జపం చేసుకోండి. శివుడి జపం చేసుకుంటే కాస్తైనా మీ ఎనర్జీ కాపాడుకున్న వాళ్ళు అవుతారనమాట. ఓకేనా? ఓకే. తన గురించి అనేది బయటపడిన తర్వాత తను ఎంతవరకు మీ దగ్గర చేసిన మేలు, మీరు ఎంత మంచివారు, మీరు ఏ టైంకి ఎట్లా చూసుకున్నారు, తన ఎన్ని బర్త్డేలకి ఇక్కడ ఎన్ని బర్త్డేలు అయ్యాయి, ఎన్ని వాచ్లు ఇచ్చారు, ఎన్ని కొత్త బట్టలు ఇచ్చారు, షూస్ ఎలాంటివి ఇచ్చారు, లేస్ ఎలాంటివి ఇచ్చారు, బెల్ట్ ఎలా కొనిచ్చారు, నాకు ఏ డ్రెస్ బాగుంటుందని 24 గంటలు మీరు పొగుడతారు కదా. ఆ పొగుడుతకి బాగా అలవాటు పడ్డ మనిషి ఇప్పుడు అధోగతిలో పడిపోయాడు అనమాట. మిమ్మల్ని మర్చిపోవాలని ఎంత అనుకున్నా యూనివర్స్ మాత్రం ఇలాంటి పున్నము అమావాస్య రోజులలో తనని ఏమాత్రం వదలకుండా మీ వైపు తన ఎనర్జీని నెట్టుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఎట్లయితుందంటే డిఎం పరిస్థితి అంటే ఈ పున్నం రోజులలో మీరు కనబడకపోతే మీ ఫోటో కూడా మీరు బ్లాక్ చేసి పెట్టేసారు అనుకోండి, తన ఊపిరే అయిపోతుంది. మీరు ఊరికి కనబడరు అనుకోండి, మీరు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. ఆయన మీ ఎనర్జీతోనే బ్రతుకుతుంటాడు. అంటే మీకు ఈజీగా చెప్పాలంటే ఏదో పాత సినిమాలో ఉన్నట్టు ఎక్కడో కొండ మీద ఉన్న రామచిలుక ప్రాణం ఏడుందంటే కొండ మీద గుహలో ఉందని అంటారు కదా, అట్లా ఉంటుంది అనమాట. ఆయన ప్రాణము మీ దానిలో ఉంటుంది. కాకపోతే మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి మీతో పార్టీ చేసుకోవాలని పరిపూర్ణంగా 100% చాలా చాలా ఆతృతగా ఉన్నాడు. అది రాత్రి అనుకుంటున్నాడు, ఇది ఇట్లా పార్టీ చేసుకోవాలి, మీతో ఉండాలి, మీతో గడపాలని రాత్రి అనుకుంటున్నాడు. పొద్దున అయ్యేసరికి ఏం ఆలోచిస్తుండో చూద్దాం. జస్టిస్ అనేది వచ్చింది. జస్టిస్ ఏదనేది ఇస్తుందో చూద్దాం మీ ఎనర్జీకి. ఓకేనా? ఎస్, హ్యార్మిట్ వచ్చింది. జస్టిస్ ఏమో హ్యార్మిట్ని చూపిస్తుంది. హ్యార్మిట్ ఏం చేస్తుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఉంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ తను ఇప్పుడప్పుడే మాత్రం రాలేడు. చాలా చాలా ఇరుకైన ప్రదేశాల్లో ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నాడు. అది ఏమాత్రం అనేది వచ్చేది ఉండదు అని చూపిస్తున్నారు. కాకపోతే మనము జస్టిస్ అనేది వచ్చింది. జస్టిస్ వచ్చేసిన తర్వాత ఈ హ్యార్మిట్ అనేది ఏమొచ్చింది, చీకట్లో కూడా మీకోసం వెతకడం జరుగుతుంది. అతని పరిస్థితి ఎట్లా ఉంది, ఒక మనీ ప్లాంట్లో ఉన్నంతగా తన ఫ్యామిలీ అంటే ఇప్పుడు తన ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్ళియో లేకపోతే ఏదో జాతరకు ఏదో పూజలలో ఏదో చాలా ఇరుక్కుపోయి ఉన్నాడు అనమాట. అయినా కానీ డిఎఫ్ ఎట్లా ఉంటుందంటే ఇట్లనే ఉంటుంది, ఎప్పుడు 24 గంటలు తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అవునండి. ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే ఏముందంటే మీరు ఆశ కోల్పోవద్దు, మీకు అనేది మంచి రోజులు వస్తున్నాయి, మీరు ఏమాత్రం ఆశ కోల్పోవద్దు, భగవంతుడి మీద మీరు నమ్మకం పెట్టండి అని వచ్చింది. నెక్స్ట్ కార్డు మీ ఎవరైతే మీ డిఎం ఉన్నారో 9కి 9 కప్స్ అధికంగా ప్రేమ అవుతుంది కానీ ఎప్పుడు తక్కువ అవ్వదు. ఎందుకంటే మీరు ప్రపంచ సుందరి అంటే తక్కువ అవుతుందేమో, మీరు డిఎఫ్ అంటే పూర్వజన్మ భార్య, మీరు స్వర్గంలోనే మీ హస్బెండ్ని మీరు పెళ్ళి చేసుకొని అక్కడ మీరు వాగ్దానాలు తీసుకొని కిందికి వచ్చిన వాళ్ళు కాబట్టి మీ డిఎం కలలో కూడా మర్చిపోడు. పొద్దునే చెప్పిన నేను మీకు ఊపిరి పోయేంత వరకు మీ మెదడు నుంచి ఆయన మెదడు నుంచి మీరు వేరయ్యే సమస్య లేదు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందో చూద్దాం. కింగ్ ఆఫ్ వాండ్స్ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జగ్లింగ్ పరిస్థితుల్లో ఉన్నారు. చాలా చాలా మీకోసమే అనుకుంటా కొట్లాటలు అవుతూ ఉన్నాయి. మీ గురించి తెలిసిపోయింది కదా ఆల్రెడీ, ఆయన వైఫ్కి చెప్పేసిండు, అంటే ముడిచిపోయినప్పుడు చెప్పేస్తాడు కదా. కాకపోతే టెంపరెన్స్ మీ ఇద్దరికి అనేది దీవెన ఉంది. ఏ రకంగా దీవెన ఉందో చూద్దాము. మీకు కనబడుతుంది కదా, చూడండి. ఇది ఎంత మంచి రీడింగ్ అంటే నాకైతే చాలా చాలా నచ్చింది. వృషభం ఉంది. ఎవరైతే సింహరాశి వాళ్ళకు ఉన్నారో మీరు డిఎఫ్ ఎవరైతే ఇన్నర్ వర్క్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా యూనియన్ అనేది ఉంది. అది కూడా ఈ 2 నెలల లోపలనే మీకు చెప్పినా కూడా ఏప్రిల్ లోపల మీకు 2 రోజులన్నా లేకపోతే 2 నెలల లోపలన్నా మీకు కంపల్సరీ యూనియన్ ఉంది. ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు కాబట్టి ఆల్రెడీ ఆశీర్వదించి 2 కప్పులలో మీకు మీ ప్రేమను అనేది పంచారు. భగవంతుడు ఆల్రెడీ దీవించి కిందికి పంపించేసారు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. నిజంగా దేవుడు కూడా వేరు చేయలేడు, మీరు నమ్ముతారో లేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఇవన్నీ పరీక్షలు అనమాట. ఒక్కొక్కరు ఈ జన్మలో మనం చేసే ఇన్నర్ వర్క్తో కలుస్తారు, లేకపోతే
చావు ఎవరైనా ఇద్దట్లో ఎవరైనా తొందరగా చనిపోతే మళ్ళీ ఇంకొక 2 జన్మలు 3 జన్మలు మళ్ళీ ఇన్నర్ వర్క్ చేయాల్సి వస్తుంది, అంటే దేవుడి కోసం తపస్సు చేయాల్సి వస్తుంది అనమాట. ఈ 2 నెలల్లో మీకు రీయూనియన్ ఉంది. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళు కామ్గా ఉండి చక్కగా మీరు దేవుడి గురించే మాట్లాడండి. మీరు ఎట్లా ఎలా ఉండాలి వాళ్ళు అంటే డిఎం మిమ్మల్ని రీయూనియన్లో మీరు కలిసినప్పుడు మీరు ఎలా అప్రోచ్ అయినప్పుడు తన ఎనర్జీ ఎలా ఉంటుంది, మీరు ఎలా కాపాడుకోవాలి, మీరు కరెక్ట్గా యూనియన్లో ముందు అడుగు వేసి మీది కళ్యాణం కూడా చేసుకొని కళ్యాణం తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలనేది మీకు దీని తర్వాత అనేది వీడియో చేసి పెడతాను. అది మీరు వినాల్సి ఉంటుంది, టారోస్ ఉండదండి. ఓకేనా? మీకు ఎలాగైనా కంపల్సరీ యూనియన్ అనేది ఉంది, అది కూడా 2 monthsలో. ఏ రాశి కంటే 12 రాశులలో అన్నిటికీ 100% అవ్వదు. ఇది వచ్చేసి మీకు ఓన్లీ 20, 30, 40, 50, 60% వరకే మాత్రమే అవుతుంది. వృషభం రాశి వాళ్ళకైతే కంపల్సరీ యూనియన్ అయితే ఉంది. విష్ ఏం చెప్పాలండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి కదా. కాకపోతే ఇన్నర్ వర్క్ అనేది బాగా చేసుకోమని మీ జ్యోతిక అక్క మీకు చెప్పడం ఉంది. మీకు ఆశీర్వాదాలు దండిగా ఉన్నాయి, నో ప్రాబ్లం. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా? దీవెనలు అనేది కుప్పలు ఉన్నాయి, మీరు ఏం భయపడొద్దు. చూడండి, నేను చెప్తలేను, గాడ్ మీతోని మాట్లాడుతున్నారు. ఓకేనా? ఎస్.